ఎందుకో తెలియదు. ఆ పాప చాలా భయంతో తన మొహంలో ఏదో తెలియని అలజడి, దాంతో వణికిపోతోంది. ఏమైంది? పాప ఎందుకిలా భయపడుతున్నావు? మీ అమ్మ ఏమైంది? ఎక్కడికెళ్ళింది? నువ్వు ఒక్కదానివే ఉన్నావు అని అడిగితే ఆ పాప ఏం సమాధానం చెప్పకుండా సంజీవ్ని అలా చూస్తూ ఉంది. ఇంతలో ఆ కంపార్ట్మెంట్ చివర ఒక పోలీస్ లైట్ వేసుకుంటూ చెక్ చేసుకుంటూ వస్తున్నాడు. వెంటనే సంజీవ్ ఆ పాపని అక్కడే పక్కన కూర్చోమని చెప్పి పోలీస్ దగ్గరికి వెళ్ళాడు. సార్, అక్కడ ఒక పాప ఉంది. వాళ్ళ అమ్మ కనిపించడం లేదు. దాంతో ఆ పాప భయపడిపోయి కంగారు పడుతోంది. మీరు వచ్చి ఒకసారి చూస్తారా? పాపం చిన్నపిల్ల అని చెప్పగానే ఆ పోలీస్ పద అని అతని వెనకాలే బయలుదేరాడు. రండి సార్, ఇదిగో ఈ పాపే. పాపం వాళ్ళ అమ్మని ఎలాగైనా వెతికి పెట్టండి అని అక్కడ చూడగానే ఆ పాప కనిపించలేదు. ఇక్కడే ఉంది సార్. పాప పాప ఎక్కడున్నావు? పోలీస్ అంకుల్ వచ్చారు, మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాడు అని బాత్రూమ్ పక్కన ఉన్న డోర్ దగ్గర అంతా వెతికి ఇక్కడే ఉండాలి సార్, ఎటో వెళ్ళిపోయింది అని వెనక్కి తిరిగి పోలీస్ అతనికి చెప్పడానికి చూస్తే అక్కడ పోలీస్ అతను కూడా కనిపించలేదు. సంజీకి ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది.